హలో అండి, ఈరోజు మనము గోంగూర పప్పు చేసుకుందాము. ఈ కప్పు కందిపప్పు తీసుకొని కడిగేసి పెట్టేసుకొని దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా వేసేసుకుందాము. పసుపు, కారం వేసుకొని ఒకసారి ఇలా తిప్పేసేసుకొని ఒక 5 విజిల్స్ రానిచ్చేసేద్దాం. ఈ గోంగూర పప్పు మీరు చూస్తూనే ఉండండి, 10 మినిట్స్లో మేము ముందుంటుంది. 10 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు దీన్ని మనం 3 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకుందాం. మనం కొంచెం గోంగూర తీసుకున్నాము. ఒక 3 అండి ఇవి కట్టలు, 3 కట్టల గోంగూర కడిగేసేసి దీన్ని మనం సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకుందాము. కొద్దిగా చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు దీని పేస్ట్ లాగా బాయిల్ అయిపోతుంది కదండి, మెత్తగా ఆకేం లేకుండా కొంచెం లైట్గా పెట్టుకుందాం. ఆకు పప్పు 4 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పప్పులోకి మనము ఇందాక గోంగూరని బాయిల్ చేసుకున్నాము కదండి, ఇది వేసేసుకోవాలి. డైరెక్ట్గా పప్పులో వేస్తే గోంగూర ఉడకదండి, పప్పు ఉడకదు. అందుకని మనం పప్పు వేరే ఉడకబెట్టుకోవాలి, గోంగూరని వేరే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. 5 మినిట్స్ కూడా కాదండి, ఒక 2 మినిట్స్. ఇది కొంచెం ఈ రెండింటిలో మిక్స్ అయ్యే వరకు ఒక్క 2 మినిట్స్ పెట్టేసుకొని, ఈ గోంగూర పప్పు ఇట్లా లైట్గా ఆకులుగా ఉంటేనే చాలా బాగుంటుందండి పప్పు. సరే, అదే మీరు డైరెక్ట్గా వేస్తే పప్పు అస్సలు ఉడకదు ఈ గోంగూర పులుపుకి. అందుకని సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. గోంగూర పప్పు ఎప్పుడు చేసినా కూడా గోంగూరని సపరేట్గా ఉడకబెట్టి దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. గోంగూర పప్పుని ఒక గంటన్నర ఆయిల్ వేసాను. ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, బాగా వేగింది కదండి. కొంచెం ఇంగువ, కొంచెం కారం, ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న పప్పుని నీళ్ళేసేసుకుందాం.
గోంగూర పప్పు రెడీ. నేను దీంట్లోనే ఉప్పు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేసానండి. ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ. ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిట్టా గణేష్. బాయ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. బాయ్.